హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఇడ్లీలోకి కారప్పొడి అయితే తయారు చేసుకుందామండి. ఇలా ఒకసారి కారప్పొడి చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ లేవగానే టిఫిన్‌కి చట్నీ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. ఇలా ఒక 3 ఇడ్లీలు వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో ముంచుకొని తింటే ఉంటుంది చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మార్నింగ్ టెన్షన్ పడకుండా ఈజీగా చేసేయొచ్చు. ది బెస్ట్ ఇడ్లీ కారప్పొడి అంటే ఇదేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా నిల్వ కూడా ఉంటుందండి మనకు. మనకు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి ఈ పౌడర్లో అయితే. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. నేనైతే ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకుంటున్నానండి. గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని అలా కలుపుకుంటూ ఉండండి. కంపల్సరీగా 3, 4 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలండి. గ్యాస్ హైలో పెట్టేసుకుంటే పప్పు త్వరగా మాడిపోతుంది. ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది మనకు రాదండి. కంప్లీట్‌గా మనకు పప్పు కలర్ అనేది మారాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు పప్పు అనేది త్వరగా మనకు పౌడర్ రూపంలో వస్తుందండి. మెత్తగా పడుతుంది మనకు. చూడండి నాకు ఈ కలర్‌లో మారాలండి మొత్తము. ఇన్ని చల్లారే వరకు మనం ఒక ప్లేట్‌లోకి తీసుకుందామండి. చూడండి పప్పు అనేది కంప్లీట్‌గా ఆ కలర్‌లో ఉండాలి మనకు. టేస్ట్ వస్తుంది మనకు. అదే కడాయిలో మనం ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాం కదండీ. హాఫ్ కప్పు వరకు మినపప్పు తీసేసుకోండి. సరిపోతుంది దాని క్వాంటిటీ అనేది. ఒకవేళ మీరు 2 కప్పులు తీసుకునేది ఉంటే దానికి కప్పు వరకు మినపప్పు తీసేసుకోండి. మినపప్పు కూడా మనకు కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. వీడియోలో చూపించినట్టుగా అలా కలర్ మారేంత వరకు కూడా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. శనగపప్పు అయితే ఏ ప్లేట్లో తీసుకున్నామో అదే ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తం అంతా కూడా. మీరు మినపప్పు ప్లేస్లో పెసరపప్పు సగం, మినపప్పు సగం తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. దీంట్లోకి ఒక 7 వరకు ఎండుమిర్చి వేసేసుకోండి. మీరు కారం అనేది చూసి వేసేసుకోండి. కొంచెం కారం తక్కువగా ఉన్నాయైతే ఇంకో 2 ఎక్కువగా యాడ్ చేసుకోండి. కొంచెం కారం తక్కువగా ఉన్నాయైతే ఇంకొంచెం ఒకటి తక్కువగా వేసేసుకోండి. ఇంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసేసుకోండి. తెల్ల నువ్వులండి ఇవి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసేసుకోండి. మనకు మిరపకాయల కలర్ అనేది మారకుండా వేయించేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి. ఒక 4 కరివేపాకు రెమ్మలండి. వీటిని కడిగి కొంచెం ఆరబెట్టేసుకోండి. ఆ తర్వాత దీంట్లో వేసేసుకోండి. మనకు ఫ్రై అయిపోతాయి తొందరలో. వాటర్తో వేస్తే మనకు పౌడర్ అనేది తొందరగా పాడవుతుందండి. ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అందుకని తడి లేకుండా వేసేసుకోండి. లేదంటే స్కిప్ చేసినా పర్లేదండి మనకు కరివేపాకు అనేది. దీన్ని సేమ్ అదే ప్లేట్లోకి తీసేసుకోండి. అన్నీ ఒకే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు కూడా దీన్ని పక్కన పెట్టేసేయండి. మీరు వేడితోనే పౌడర్ చేస్తే పప్పు పప్పులాగానే వస్తుందండి. మరీ మెత్తగా పట్టదు. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం అన్నీ తీసేసుకోండి. దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు నేను ఇంగువ వేసుకుంటున్నానండి. దీంట్లోకి ఇంగువ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. నాకు ఈ క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పట్టిందండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మెత్తగా పౌడర్ వేసుకోండి ఇలా. చూడండి ఏ విధంగా మెత్తగా ఉందో మనకు. మనం ఈ విధంగా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి పౌడర్ అనేది. ఈ విధంగా చేసుకున్న కారపొడిని మనం ఇడ్లీ, దోశలోకి, వేడివేడిగా అన్నంలోకి కూడా నెయ్యి వేసుకొని తినొచ్చండి ఈ పౌడర్ను. ఇలా పౌడర్ చేసుకొని ఏదైనా గ్లాస్ జార్లోకి తీసేసుకొని మనం గట్టిగా మూత పెట్టేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మీరు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు నువ్వుల నూనెతో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. ఇంకా ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకున్నా కూడా మనకి ఇంకెక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు మార్నింగ్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ ఉండదండి. మీకు ఈ వీడియో నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.